నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన ఫస్ట్ సిరీస్లో సెకండ్ వీడియో వచ్చేసి మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్స్. సో ఈ వీడియోలో మనము యాంగిల్స్ మెజర్ చేయడానికి ఏ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ వాడతాము అండ్ ఆ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాము. ఓకేనా? సో బేసికల్గా యాంగిల్ని మెజర్ చేయాలంటే మనము 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ని వాడతాము. సో మెజర్మెంట్ ఆఫ్ యాంగిల్ ఈజ్ డన్ బై యూజింగ్ 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్. సో ఆ 3 సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏందో ఇప్పుడు చూద్దాము. సో ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంది? సెక్సాగెసిమల్ మెజర్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ బ్రిటిష్ సిస్టమ్. సో సెకండ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఏంది? సెంటిసైమల్ మెజర్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెంచ్ సిస్టమ్. అండ్ థర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ వచ్చేసి ఏంటంటే సర్క్యులర్ మెజర్మెంట్. సో దాని గురించి మనము సపరేట్గా డిస్కస్ చేద్దాము. ఎందుకంటే మనం ఎప్పుడైతే చాప్టర్లకి ఎంటర్ అవుతామో కాన్సెప్ట్ నేర్చుకుంటామో ఈ పర్టికులర్ సర్క్యులర్ మెజర్మెంట్ అనేది ఆ సిస్టమ్ ఆఫ్ యూనిట్ని ఎక్కువ వాడతాం. సో దాన్ని కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి నేను ఏం చేసిన అంటే అది దీని తర్వాత మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో మొత్తం ఎన్ని సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయి? 3. సెక్సాగెసిమల్ మెజర్మెంట్, సెంటిసైమల్ మెజర్మెంట్, సర్క్యులర్ మెజర్మెంట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ ఏందో చూద్దాము. ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ యూనిట్ వచ్చేసి సెక్సాగెసిమల్ మెజర్మెంట్. సో ఈ సెక్సాగెసిమల్ మెజర్మెంట్లో మనము యాంగిల్ని ఎట్లా మెజర్ చేస్తామంటే డిగ్రీస్లో మెజర్ చేస్తాము. ఓకేనా? సో డిగ్రీస్లో మెజర్ చేస్తాము. అయితే టీటా ఫుల్ కంప్లీట్ రెవల్యూషన్కి ఎంత యాంగిల్ తీసుకుంటుంది ఈ సిస్టంలో అంటే ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత యాంగిల్ తీసుకుంటుంది? ఫర్ ఫుల్ టర్న్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఫర్ ఫుల్ కంప్లీట్ రొటేషన్ ఇట్ టేక్స్ 360 డిగ్రీస్. సో టోటల్ రొటేషన్కి 360 డిగ్రీస్ తీసుకుంటుంది. సో 1 డిగ్రీకి ఎంత టర్న్ అవుతుంది? 1/360th పార్ట్ ఆఫ్ టర్న్ ఈస్ నథింగ్ బట్ 1 డిగ్రీ. సో సింపుల్గా 1 మినిట్ అంటే ఏంది? 1/60th పార్ట్ ఆఫ్ డిగ్రీ ఈస్ నథింగ్ బట్ 1 మినిట్. సో 1 మినిట్ని మనం ఎట్లా ఇండికేట్ చేస్తాము? మీద ఒక లైన్ ఉందా? ఆ లైన్ తోటి ఇండికేట్ చేస్తాం, దాన్నే ప్రైమ్ అని అంటాము. ఓకేనా? నెక్స్ట్ 1/60th పార్ట్ ఆఫ్ మినిట్ ఈస్ నథింగ్ బట్ సెకండ్. ఇక్కడ ఏం పెట్టినాము? అదే లైన్ 2 టైమ్స్ పెట్టినాం, 2 ప్రైమ్ అంటాం దీన్ని. ఓకేనా? సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో నెక్స్ట్ వచ్చేసి సెంటిసైమల్ మెజర్మెంట్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రెంచ్ సిస్టమ్. సో ఈ మెజర్మెంట్లో మనము యాంగిల్ని ఎందులో మెజర్ చేస్తాము? గ్రేడ్స్లో మెజర్ చేస్తాము. సో గ్రేడ్స్లో మెజర్ చేస్తాము. ఇందులో ఒక కంప్లీట్ టర్న్కి ఎంత యాంగిల్ తీసుకుంటుంది? 400 గ్రేడ్ తీసుకుంటుంది. సో వాట్ ఈస్ ద టీటా ఫర్ 1 కంప్లీట్ రొటేషన్? 400 గ్రేడ్. ఓకే, ఇప్పుడు మనము 1 గ్రేడ్ వాల్యూ ఎంత? 1 గ్రేడ్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాము? 1/400th పార్ట్ ఆఫ్ టర్న్ ఈస్ నథింగ్ బట్ 1 గ్రేడ్. సో 1 మినిట్ని ఎట్లా డిఫైన్ చేసుకుంటాము? 1/100th పార్ట్ ఆఫ్ గ్రేడ్ ఈస్ నథింగ్ బట్ 1 మినిట్. సో 1 సెకండ్ ఎట్లా డిఫైన్ చేసుకుంటాము? 1/100th పార్ట్ ఆఫ్ మినిట్ ఈస్ నథింగ్ బట్ 1 సెకండ్. సో క్లియర్గా అర్థమైందా ఇక్కడ వరకు? సో మీకు డౌట్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ డిగ్రీ ఎట్లా డిఫైన్ చేసుకోండు? ఈ మినిట్ని, సెకండ్ని అండ్ ఈ గ్రేడ్ని, మినిట్ని, సెకండ్ని ఎట్లా డిఫైన్ చేసుకోండు? కొంచెం మాకు అర్థం కాలేదు, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి అని అంటున్నారు. సో సింపుల్, వీటిని అర్థం చేసుకోవడానికి నేను ఈ పర్టికులర్ డయాగ్రామ్స్ వేసిన. సో ఇప్పుడు మనం ఫస్ట్ సెక్సాగెసిమల్ మెజర్మెంట్ అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఏదైతే డిగ్రీ, మినిట్, సెకండ్ ఉందో వాటిని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. తర్వాత సెంటిసైమల్ మెజర్మెంట్ గురించి అర్థం చేసుకుందాం. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఒక కంప్లీట్ రొటేషన్ అవ్వడానికి ఎంత యాంగిల్ అవసరము? 360 డిగ్రీస్. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఇది వచ్చేసి ఓఏ రే అనుకుందాం. ఓకే, దీని టోటల్ లెంత్ ఎంత? రేడియస్. ఇప్పుడు ఇది ఒక కంప్లీట్ రొటేషన్కి ఎంత యాంగిల్ తీసుకుంటుంది అనుకుంటున్నాం? 360 డిగ్రీస్ తీసుకుందని అనుకుంటున్నాం. ఓకే, ఫర్ 1 కంప్లీట్ రొటేషన్ ఈ ఓఏ రే ఏదైతుందో అది కంప్లీట్గా రొటేట్ అవ్వడానికి ఒక టర్న్ 360 డిగ్రీస్ తీసుకుందాం అనుకుందాం. సో ఒక సర్కిల్ వచ్చిందా లేదా? సో ఇప్పుడు ఈ సర్కిల్ని నేను ఏం చేస్తున్నా అంటే 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఓకే, సో టోటల్గా 360 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు మనం ఫస్ట్ డిగ్రీని డిఫైన్ చేసుకుందాం. డిగ్రీ అంటే ఏంది తెలుసా? సింపుల్, ఈ ఓఏ రే ఇనిషియల్ పొజిషన్ వచ్చేసి ఇది. ఇప్పుడు ఈ ఓఏ రేని ఒక పార్ట్కి షిఫ్ట్ చేస్తున్నా, అంటే ఒక పార్ట్కి రొటేట్ చేస్తున్నా. ఒక పార్ట్ వాల్యూ అంటే టోటల్ 360 పార్ట్స్ ఉన్నాయా? సో ఓఏ ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేస్తున్నా. సో ఇక్కడ నుంచి ఇక్కడికి షిఫ్ట్ చేసినప్పుడు ఎంత రొటేట్ అయింది? ఆ రొటేట్ అయిన వాల్యూనే 1 డిగ్రీ అంటాము. సో
ఎప్పుడైతే ఓఏ నుంచి ఒక పార్ట్కి షిఫ్ట్ అయింది అనుకోండి, ఆ షిఫ్ట్ అయినప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో దాన్ని 1 డిగ్రీ అని అంటాం. సో క్లియర్గా అర్థమైందా ఇది? సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఓఏఏ డాష్ని పెద్దగా గీసుకుంటున్నాను, ఎందుకంటే మీకు సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, మినిట్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి. సో ఓఏఏ డాష్ని కొంచెం ఎన్లార్జ్ చేసుకొని ఇక్కడ మీకు అర్థం కావడానికి గీసిన. సో ఇప్పుడు ఓఏఏ డాష్. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే మినిట్ని డిఫైన్ చేస్తున్నాను. మినిట్ అంటే ఏంది? 1/60th ఆఫ్ డిగ్రీ, 1/60th టర్న్ ఆఫ్ డిగ్రీ. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే చూడండి, ఈ డిగ్రీ ఉందా, ఇప్పుడు డిగ్రీని 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఓకే, 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. సో ఇప్పుడు ఈ ఓఏ రే ఉందా, ఈ ఓఏ రేని ఒక పార్ట్కి షిఫ్ట్ చేస్తున్నా, అంటే ఓఏ నుంచి ఓబీకి షిఫ్ట్ చేస్తున్నా ఈ రేని. సో ఓఏ నుంచి ఓబీకి షిఫ్ట్ చేసినప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 1 minute. అంటే వాట్ ఈస్ ద రొటేషన్, వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ రొటేషన్ వెన్ ఓఏ షిఫ్ట్స్ టు 1 part? అంటే ఒక పార్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఓఏ అనేది ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 1 minute. సో 1 minute అంటే ఏందో అర్థమైపోయింది. నెక్స్ట్ ఏం చేస్తున్నా, ఈ ఓఏ బీని మళ్ళీ ఎన్లార్జ్ చేసుకొని డ్రా చేసిన. సో డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం దేన్ని డిఫైన్ చేసుకోవడానికి? సెకండ్ని డిఫైన్ చేసుకోవడానికి. సో 1/60th ఆఫ్ మినిట్ ఇస్ నథింగ్ బట్ సెకండ్. సో సింపుల్గా చూడండి, ఈ టోటల్ 1 minute ఈ 1 minute ఏదైతుందో ఆ 1 minute కూడా 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసేసుకుంటున్నాం. సో 60 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నప్పుడు ఇది ఓఏనా. సో ఇప్పుడు ఈ ఇనిషియల్ రేని ఒక పార్ట్కి షిఫ్ట్ చేసిన, చూడండి ఇక్కడ ఉండేదాన్ని ఒక పార్ట్కి షిఫ్ట్ చేసిన. అట్లా ఇనిషియల్ పొజిషన్ నుంచి ఒక పార్ట్కి షిఫ్ట్ అయ్యేటప్పటికి ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? దట్ ఈస్ నథింగ్ బట్ 1 minute. ఓకే, 1 second. సో క్లియర్గా అర్థమైందా? 1 degree ఎట్లా డిఫైన్ చేసుకున్నాం, 1 minute ఎట్లా డిఫైన్ చేసుకున్నాం, 1 second ఎట్లా డిఫైన్ చేసుకుంటున్నాం. సో మనము డిగ్రీతో పాటు మినిట్, సెకండ్స్ని కూడా ఎందుకు డిఫైన్ చేసుకున్నాము? ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే కొన్నిసార్లు మనము యాంగిల్ని ప్రిసైజ్గా మెజర్ చేయాలి. కాబట్టి అట్లా ప్రిసైజ్గా మెజర్ చేయాలన్నప్పుడు చూడండి, మీకు ఇంత స్మాలెస్ట్ మెజర్మెంట్స్ని కూడా మెజర్ చేయాలంటే మనకి యాంగిల్స్ ఉండాలి, మినిట్స్ ఉండాలి, సెకండ్స్ ఉండాలి. సో మనం బేసికల్గా కంపాస్లో చూస్తుంటాం. కంపాస్లో మనం డైరెక్షన్ కనుక్కునేటప్పుడు 50 degrees 35 minutes 2 seconds అని ఉంటుంది. అంటే మనకి ఎగ్జాక్ట్ ప్రిసైజ్ లొకేషన్ తెలవాలంటే మనము మినిట్స్ ఇంకా సెకండ్స్లో కూడా రిప్రజెంట్ చేసుకుంటాం యాంగిల్ని. సో క్లియర్గా అర్థమైంది ఇక్కడ వరకు? సో హెక్సాడెసిమల్ మెజర్మెంట్లో డిగ్రీ అంటే ఏంది, మినిట్ అంటే ఏంది, సెకండ్ అంటే ఏందో అర్థమైపోయింది. నెక్స్ట్ సెంటిసైమల్ మెజర్మెంట్లో మనకి గ్రేడ్ అంటే ఏంది, మినిట్ అంటే ఏంది, సెకండ్ అంటే ఏంది, సేమ్ అదే డయాగ్రామ్. కానీ సింపుల్, ఇది 400, ఇది 100, ఇది 100. సింపుల్. ఒక రే ఉంది అనుకుందాం. ఈ రే అనేది ఒక కంప్లీట్ రొటేషన్ కంప్లీట్ చేయడానికి సెంటిసైమల్ మెజర్మెంట్లో ఎంత తీసుకుంటుంది? 400 గ్రేడ్ తీసుకుంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఈ టోటల్ సర్కిల్ని 400 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసిన. సో 400 పార్ట్స్ ఈక్వల్గా డివైడ్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి, ఈ ఇనిషియల్ రే ఒక పార్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఎంత యాంగిల్ అయితే మెజర్ చేస్తుందో దాన్నే 1 grade అంటాం. చూడండి, ఓఏ ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ఏం చేసిన, అదే ఓఏని జస్ట్ ఒక పార్ట్కి షిఫ్ట్ చేసిన, నెక్స్ట్ పార్ట్కి షిఫ్ట్ చేసిన, ఇనిషియల్ పొజిషన్ నుంచి ఫస్ట్ పార్ట్కి. సో దీనికి మధ్యలో యాంగిల్ ఏదైతుందో దాన్నే 1 grade అని అంటాం. సో నెక్స్ట్ ఇప్పుడు 1 minute ఎట్లా అర్థం చేసుకుంటాం? సింపుల్, ఈ ఓఏఏ డాష్ని ఎన్లార్జ్ చేసి గీసిన తర్వాత ఈ ఓఏఏ డాష్ని నేను 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. ఓఏఏ డాష్ 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నా. డివైడ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఈ ఓఏ ఇనిషియల్ రే ఉందా, ఈ ఓఏ ఇనిషియల్ రేని ఫస్ట్ పార్ట్కి షిఫ్ట్ చేస్తున్నా. అంటే ఓఏ ఇనిషియల్ రేని ఫస్ట్ పార్ట్కి షిఫ్ట్ చేస్తున్నా, అంటే బి పొజిషన్కి. ఇక్కడ షిఫ్ట్ చేసినప్పుడు ఎంత యాంగిల్ అయితే మేక్ చేస్తుందో దాన్నే 1 minute అని అంటాం. సో ఈ ఇనిషియల్ రే తోటి ఈ ఫైనల్ రే అంటే ఓబి ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో దట్ ఈస్ నథింగ్ బట్ 1 minute. సో అది కూడా 1 minute కూడా అయిపోయింది. నెక్స్ట్ ఏం చేస్తాము, ఈ ఓఏబిని ఎన్లార్జ్ చేసుకొని గీస్తాం. సో ఓఏబిని 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం. మళ్ళీ నేను 100 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేసి ఏం చేస్తున్నా, ఇప్పుడు ఈ ఓఏ రే ఒక పార్ట్కి షిఫ్ట్ అయినప్పుడు ఎంత యాంగిల్ మేక్ చేస్తుంది? ఇనిషియల్ రేకి అండ్ టర్మినల్ రేకి మధ్యలో ఉన్న యాంగిలే 1 second. సో క్లియర్గా అర్థమైందా? గ్రేడ్, మినిట్, సెకండ్. సో నేనైతే ఏమనుకుంటున్నా అంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మన థర్డ్ సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ ఏంటంటే సర్క్యులర్ మెజర్మెంట్. సో ఈ సర్క్యులర్ మెజర్మెంట్లో మనము
యాంగిల్ని మెజర్ చేయడానికి ఏం వాడతామంటే రేడియన్స్ యూజ్ చేస్తాము. సో ఈ మెజర్మెంట్లో మనం యాంగిల్ని మెజర్ చేస్తే దాన్ని ఎట్లా డినోట్ చేస్తామంటే రేడియన్స్ తోటి డినోట్ చేస్తాము. సో ఈ రేడియన్ అంటే ఏంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో రేడియన్ డెఫినేషన్ చూద్దాం. సో రేడియన్ డెఫినేషన్ ఏంది? రేడియన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద యాంగిల్ subtended by an arc of circle whose length is equal to radius of the circle at the center of circle is called radian. సో ఏమంటుందంటే దాన్ని క్లియర్గా అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను ఒక సర్కిల్ ఫిగర్ గీసిన చూడండి. ఓకే, ఇప్పుడు ఈ సర్కిల్ ఫిగర్లో చూడండి డెఫినేషన్లో ఏమంటుండో, ఇట్ ఈస్ ద యాంగిల్ సబ్టెండెడ్ బై అన్ ఆర్క్ ఆఫ్ సర్కిల్ whose length is equal to radius of circle. సో ఏమంటుండంటే ఒక ఆర్క్ అనేది సెంటర్ ఆఫ్ సర్కిల్లో యాంగిల్ మేక్ చేస్తుంది. ఆ ఆర్క్ లెంత్ వచ్చేసి ఎంత అంటే ఆర్. ఓకే, ఒక ఆర్క్, ఆ ఆర్క్ లెంత్ వచ్చేసి ఆర్. ఆ ఆర్క్ వచ్చేసి సెంటర్ ఆఫ్ సర్కిల్ దగ్గర యాంగిల్ మేక్ చేస్తుంది, దాన్నే రేడియన్ అంటాము. సో ఇక్కడ చూడండి మనం తీసుకున్న ఆర్క్ ఏంది? ఓ ఏ బి. మీరు చూసుకున్నట్టయితే ఈ ఆర్క్ లెంత్ ఎంత ఉంది? ఆర్. సో ఈ ఓఏబి ఆర్క్, ఈ ఏబి ఆర్క్ విత్ సెంటర్ ఎంత యాంగిల్ మేక్ చేస్తుందో దాన్నే మనం ఏమంటామంటే రేడియన్ అని అంటాము. ఓకేనా, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఈ ఆర్క్ ఏబి ఉందా, ఈ ఆర్క్ ఏబి ఆఫ్ లెంత్ ఆర్ మేకింగ్ అన్ యాంగిల్ విత్ ద సెంటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ రేడియన్. సో ఆ యాంగిల్నే మనం ఏమంటామంటే రేడియన్ అని అంటాము. సో రేడియన్ ఈజ్ ఎ కాన్స్టెంట్ యాంగిల్. సో రేడియన్ అనేది కాన్స్టెంట్ యాంగిల్. ఓకే, అండ్ కొంచెం ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏంటంటే దీని గురించి, 1 రేడియన్ ఇది ఈక్వల్స్ టు 57.2958 డిగ్రీ. సో ఓకేనా, సో మనము ఈ సిస్టమ్ ఆఫ్ యూనిట్ని మన కాన్సెప్ట్స్లో అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్లో చాలా ఫ్రీక్వెంట్గా వాడతాము. సో మనము దీని గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మన నెక్స్ట్ వీడియోస్లో యాంగిల్స్ని కన్వర్షన్స్ ఎట్లా కన్వర్ట్ చేయాలి ఒక సిస్టమ్ ఆఫ్ యూనిట్ నుంచి ఇంకో సిస్టమ్ ఆఫ్ యూనిట్కి, దాని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము. సో ఈ వీడియో మీకు క్లియర్గా అర్థమైంది కదా. సో ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అయితే, మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయితే తెలుసు కదా ఏం చేయాలో.